నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మునగాకు నీళ్ళని తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మునగాకు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. అండ్ చాలా మంది మార్కెట్‌లో కూడా ఈ మధ్య అమ్ముతూ ఉన్నారు. అప్పుడైతే మనకి మార్కెట్‌లో మునగాకు దొరికేది కాదు. మిగతా ఆకుకూరలన్నీ దొరికేవి. కానీ ఈ మధ్య కాలంలో మునగాకులని కూడా అమ్ముతున్నారు. సో, ఈ మునగాకు నీళ్ళని ఎంప్టీ స్టమక్‌లో ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు తీసుకోవచ్చా? లేదా? అండ్ ఎలా మనం ఈ మునగాకులని తీసుకుంటే మన బాడీకి బెనిఫిట్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మునగాకులని మనం మొరింగా ఒలిఫెరా అని అంటాం. సైంటిఫిక్ వర్డ్ వచ్చేసి మొరింగా ఒలిఫెరా. సో, ఈ మొరింగా లీవ్స్‌ని మనం మునగాకు లేదా డ్రమ్ స్టిక్ లీవ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో, ఈ డ్రమ్ స్టిక్స్ లీవ్స్‌ని మనం మిరాకిల్ ట్రీ అంటాం. ఎందుకు ఇక్కడ మిరాకిల్ ట్రీ అని అంటామంటే ప్రతి ఒక్క పార్ట్ అంటే ప్రతి ఒక్క పార్ట్ ఈ మునగాకు చెట్టు యొక్క ప్రతి ఒక్క పార్ట్ అనేది చాలా బెనిఫిట్. ఇది ఫ్లవర్ కానివ్వచ్చు, పాడ్ కానివ్వచ్చు, దీని యొక్క ఫ్రూట్ అంటే మునక్కాయలు కానివ్వచ్చు, అండ్ వాళ్ళ లీవ్స్ కానివ్వచ్చు, బార్క్, రూట్స్ ప్రతి ఒక్కటి ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఫుల్ ఉంటాయి. సో, ఈ న్యూట్రియంట్స్ ఎక్కువుంటాయి కాబట్టి దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా అంటాం. సో, ఇంత మంచి ఇంపార్టెంట్ ఉండే న్యూట్రియంట్స్ ఉండే ఇంపార్టెంట్ ట్రీని మనం చాలా మట్టికి తీసుకోమనమాట. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ నీళ్ళని మనం తీసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ అనేవి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మన బాడీకి కావాల్సిన ఎనఫ్ న్యూట్రియంట్స్ అంటే దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ ఈ లీవ్స్ ఆకుల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే ఇక్కడ న్యూట్రిటివ్ వాల్యూ కనుక తీసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వైటమిన్స్‌లో స్పెషల్లీ వైటమిన్ ఏ కానివ్వచ్చు, బి1, బి2, బి3, వైటమిన్ సి అండ్ మినరల్స్‌లో మనకి పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, జింక్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఈ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ మిరాకిల్స్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ అవుతాయి. అందుకే దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా మనం చెప్తూ ఉంటాం. అండ్ ఇవే కాకుండా ఇన్ని న్యూట్రియంట్ రిచ్ ఉన్నవి మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. అందులో మొదటి వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి, మన ఐ హెల్త్‌కి. స్పెషల్లీ బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇది లో జీఐ ఫుడ్స్ కిందకి వస్తుంది. ఆకుకూరలనేవి మనకి చాలా హెల్తీ. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ మునగాకులో జనరల్లీ మనం చెప్పుకున్నట్టయితే ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం తీసుకున్నట్టయితే ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఈ మునగాకుల్లో మోర్ థాన్ 17 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అమినో యాసిడ్స్ అనేవి లభిస్తాయన్నమాట. సో, అందుకే ఇది చాలా న్యూట్రిషియస్. ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఈ ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా సేఫ్. అండ్ దీంతో పాటు ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే ఉంటాయో లైక్ మాక్యులర్ డీజనరేషన్ కానివ్వచ్చు, క్యాట్రాక్ట్స్ కానివ్వచ్చు, ఇంకా కంజక్టివా ఇలాంటి ఎలాంటి ఇతర సమస్యలున్నా గానీ బికాజ్ దీంట్లో బీటా క్యారోటినాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడడానికి ఈ మునగాకులని బాగా సహాయపడుతుందనమాట. సో, ఇంకొకటి వచ్చేసి మనకి లివర్ రిలేటెడ్ ఇష్యూస్. సో, లివర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. అంటే మన బాడీలో ఉండే చెడు వ్యర్థాలనైనా, టాక్సిన్స్ అన్నీ తీసేయడానికి లివర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఈ లివర్‌ని హెల్తీగా పెట్టడానికి మనం మునగాకులని ఇచ్చామనుకోండి, మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ మునగాకు నీళ్ళని తీసుకున్నామనుకోండి, అదొక డీటాక్స్ వాటర్ లాగా హెల్ప్ అవుతుంది. సో, ఈ డీటాక్స్ వాటర్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన లివర్‌ని డీటాక్సిఫికేషన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ లివర్ సెల్స్ ఏవైతే డీటాక్సిఫై అయిపోతాయో, మళ్ళీ యథావిధిగా హెల్తీగా వర్క్ అవ్వడానికి గూడా హెల్ప్ అవుతుందనమాట. అండ్ దీని తోడుగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బోన్ రిలేటెడ్ ఏవన్నా ఇష్యూస్ ఉంటే, ఎస్పెషల్లీ మీకు మోకాలు నొప్పులు కానివ్వచ్చు, లేకపోతే మోకాల్లో గుజ్జు అరిగిపోయి ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ వస్తుంది. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వచ్చు, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు ఏవైనా ఉండొచ్చు. ఈ మునగాకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అవి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? దీంట్లో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. అండ్ దీంతో పాటు ఇతర న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీకి బాగా హెల్ప్ చేస్తుంది. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనగానే జనరల్లీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన తర్వాత ఈ తీవ్రత అనేది రోజు
రోజుకి పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ మునగాకులని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గించే అవకాశం అంటే కెపాసిటీ అనేది ఈ మునగాకుల్లో ఉంటుందన్నమాట. సో, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నా గాని గూడా మునగాకుని ఖచ్చితంగా మీ డైట్‌లో ఉపయోగించుకోవాలి. అదే కాకుండా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే దురద, ఇరిటేషన్, స్కిన్ ఇలాంటివేవైతే ఉంటాయో అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో, అలాంటి ఇష్యూస్ ఉంటే గూడా ఈ మునగాకులని డెఫినైట్‌లీ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవాలి. అదే కాకుండా కిడ్నీ స్టోన్స్ కానీ, మన బాడీలో ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువగా చేరుకొని పోతాయి. సో, అలాంటి ఎడిమా అంటారు దీన్ని. సో, అలాంటి ఓవర్ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మునగాకు నీళ్ళు బాగా హెల్ప్ అవుతాయి. దాని తోడుగా మనకి ఐ రిలేటెడ్ ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్క ఐ రిలేటెడ్ సమస్యలకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్, హెయిర్. సో, హెయిర్ హెల్తీగా ఉండాలి. స్కిన్ హెల్తీగా ఉండాలి. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ కొల్లాజెన్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది స్కిన్‌లో. సో, మీకు వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి, స్కిన్ చాలా యవ్వనంగా ఉండడానికి ఈ మునగాకు నీళ్ళని గాని, మునగాకుల పొడిని గాని, మునగాకు లీవ్స్ కర్రీ రూపంలో తీసుకోవడం కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో, కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, వీఎల్‌డీఎల్ మనం చూసుకున్నట్టయితే ఎల్‌డీఎల్ తగ్గడానికి గూడా ఈ మునగాకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీని తోడుగా మనకి ఇంకా ఎటువంటి సమస్యలున్నా గానీ, ఎస్పెషల్లీ మనకి కిడ్నీ స్టోన్ గానీ, కిడ్నీ రిలేటెడ్ సమస్యలుంటే గూడా మనకి ఇది చాలా సేఫ్ అన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. మునగాకు నీళ్ళని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మునగాకు నీళ్ళని తీసుకోవడం వల్ల వివిధ రకాల కార్డియోవాస్కులర్ ఇష్యూస్ అంటే అథెరోస్క్లెరోసిస్ కానివ్వచ్చు, హార్ట్ అటాక్స్ కానివ్వచ్చు, ఇంకా ఎలాంటి కార్డియోవాస్కులర్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారో దాని నుంచి బయటపడడానికి గూడా ఈ మునగాకు నీళ్ళు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దీని తోడుగా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మందికి నర్వ్స్ వీక్‌నెస్ ఉంటుంది. నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఈ మున్నగాకులు తీసుకోవడం వల్ల వైటమిన్ సి కానివ్వచ్చు, వైటమిన్ ఇ కానివ్వచ్చు ఎక్కువగా వస్తుంది. సో, ఈ జింక్ ఇంకా ఇతర వైటమిన్స్, మినరల్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. దాని తోడుగా మనకి కాగ్నిటివ్ ఫంక్షన్ బాగా వర్క్ అవ్వడానికి చిన్న పిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివ్వచ్చు మెదడుకి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అండ్ కాగ్నిషన్ ఫంక్షన్ ఎక్కువగా మెరుగుపరచడానికి ఈ మునగాకు నీళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చనమాట. సో, ఇదే కాకుండా మనకి ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్. సో, ఆస్తమా అనగానే చాలా మందికి రెస్పిరేటరీ ఇష్యూస్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానివ్వచ్చు, లేదంటే ఊరికే జలుబు, దగ్గు ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, బ్రోంకైల్ ఆస్తమా కానివ్వచ్చు, ఇవన్నీ కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో, అలాంటి కండిషన్స్‌లో ఉన్నవాళ్ళు, లేదు మీకు ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, అలాంటి వాళ్ళు కూడా ఈ ఆస్తమా బారిన పడకుండా ముందు నుంచే మనం మునగాకు నీళ్ళని లేదా మునగాకు పొడిని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బాడీకి ఎన్నో ప్రయోజనాలనేది లభిస్తుంది. ఇలాంటి ఇష్యూస్ అనేవన్నీ ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ మునగాకులో మనకి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే మనకి క్యారోటినాయిడ్స్ కానీ, బీటా క్యారోటీన్స్ కానివ్వచ్చు, ఫ్లావినాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫినోలిక్ యాసిడ్ కూడా ఈ మునగాకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎక్కడైనా ఫ్రీ రాడికల్స్ ఉంటే దాన్ని ఆ సెల్‌ని డ్యామేజ్ చేయకుండా న్యూట్రలైజ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతుంది. అండ్ దీని తోడుగా ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో, బాడీలో ఎక్కడైనా వాపు గాని, ఏదన్నా దెబ్బ తగిలితే కొంచెం మనకి రెడ్‌నెస్ అనేది వస్తుంది. దాన్ని తగ్గించడానికి మనకి ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది కావాలన్నమాట. జనరల్లీ మనం ఈ మధ్య తరచుగా వింటూ ఉన్నాం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్స్ అనేవి. సో, ఈ మునగాకు కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ కిందకి వస్తుందన్నమాట. సో, ఈ మునగాకులని మీ డైట్‌లో ఖచ్చితంగా యూజ్ చేసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో ప్రయోజనాలనేది లభిస్తుంది. సో, దీన్ని మనం ఎలా తీసుకోవాలి? సో, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చాలా మంది టీ, కాఫీ ఇదే తీసుకుంటూ ఉంటారు. సో, దాని ప్లేస్‌లో మీరు ఎంప్టీ స్టమక్‌లో మునగాకు నీళ్ళని తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మునగాకు మీకు రెగ్యులర్‌గా అవైలబుల్ లేకపోతే మీరు దాన్ని పొడి చేసి, స్టోర్ చేసి రెగ్యులర్‌గా ఒక టీ స్పూన్ వేడి నీళ్ళల్లో, గోరువెచ్చటి నీళ్ళలో మిక్స్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. లేదు మీకు రెగ్యులర్‌గా మునగాకు అవైలబుల్‌గా ఉందనుకోండి. సో, మీరు దాన్ని తీసి కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్‌ని డ్రైన్ చేసి తీసేసుకోండి. అండ్ ఇదే కాకుండా ఈ ఆకులని మనం పప్పు రూపంలో గూడా తీసుకోవచ్చనమాట. అంటే మునగాకు పప్పు ఎప్పుడైతే పప్పులో యాడ్ చేస్తామో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో, పప్పు రూపంలో గూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి అంటే దీన్ని మంచిగా డ్రై చేసి ఆహ్, పౌడర్ లాగా చేసి దీంట్లో కొంచెం
ఇంపార్టెంట్ హెర్బ్స్ యాడ్ చేసి అలాగే స్టోర్ చేసుకున్నారనుకోండి, డైలీ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసే ఐటెమ్ ఇది ఇడ్లీ కావచ్చు, దోస కావచ్చు, ఉప్మా కావచ్చు, ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్‌లో అనన్నా ఇంకా వేడి వేడి అన్నంలో మీరు దీన్ని తీసుకున్నా గాని కూడా ఎన్నో బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో, ఇలా మునగాకు నీళ్ళని లేదా మునగాకు పొడిని ఏ రకంగా అయినా మునగాకులని మీరు డెఫినైట్‌లీ మీ డైట్‌లో ఉపయోగించుకోవాలి.